అందరికీ నమస్కారం. వచ్చే నెల 23వ తేదీ తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, అదే ఇప్పుడు ట్రెండ్. ఎందుకంటే గతంలో రెండు పార్టీలే ఉండేవి, డిఎంకే అన్నా డిఎంకే. ఇప్పుడు కొత్తగా విజయ్ టీవీకే పార్టీ ఎంట్రీతో అక్కడ త్రిముఖ పోటీ ఏర్పడింది. ఎవరు గెలుస్తారు, ఏ కూటమి గెలుస్తుంది, కూటమి కడితే మంచిదా, కూటమి కట్టకపోతే మంచిదా, విజయ్ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు జనాల్లో ఉన్న టాక్. అయితే మన సూర్య న్యూస్ మీకు అందిస్తున్న సమాచారం ఏంటంటే 2026 ఎన్నికల్లో విజయ్ పార్టీ ఒక ట్రెండ్ సెట్టర్గా మారబోతుంది, గేమ్ చేంజర్గా మారబోతున్నాడు. అయితే విజయ్ తీసుకునే నిర్ణయం చాలా ముఖ్యం. విజయ్ తీసుకునే నిర్ణయం చాలా ముఖ్యం. అతని మీద చాలా ఒత్తిడి ఉంది. ఎందుకంటే విజయ్ కింగ్ మేకర్ కాబట్టి ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. అతను ఏ కూటమితో కలిస్తే మంచిది, ఒంటరిగా పోటీ చేస్తే మంచిదా, ఎలా చేస్తే ఎవరికి మంచిది అనేది ఇప్పుడు మనం విశ్లేషిస్తాం. గత ఎన్నికల్లో చూస్తే డిఎంకే 38% ఓట్ షేర్తో అధికారాన్ని చేపుచ్చుకుంది. అదేవిధంగా అన్నా డిఎంకే 33%తో సెకండ్ ప్లేస్లో ఉంది. బీజేపీ నామమాత్రపు ఓట్ షేర్ 2.6%తో ఉంది. అయితే కేంద్రంలో అధికారంలో ఉండడం వల్ల ఈ మూడు పార్టీల మీద ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి విజయ్ మీద ఖచ్చితంగా ఆ కూటమిలో చేరమని బీజేపీ ఒత్తిడి చేసే అవకాశం ఉంది, చేస్తూ ఉంది కూడా. అయితే ఇప్పుడు విజయ్ తీసుకునే నిర్ణయం చాలా ముఖ్యం. ఎందుకంటే మొదటిసారి ఎన్నికలకు వెళ్తున్నాడు. తమిళనాడులో రాజకీయ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇప్పటి వరకు ఎప్పుడో సెంట్రల్ పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉంది, తర్వాత డిఎంకే వచ్చిన తర్వాత నుంచి ఎప్పుడు కూడా అక్కడ లోకల్ పార్టీలకే, ప్రాంతీయతకే వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి విజయ్ తీసుకునే నిర్ణయం చాలా ముఖ్యం. అతను ఎవరితో జత కట్టాలి, ఎవరితో జత కట్టకూడదు అనేది చాలా కీలకమైన నిర్ణయం తీసుకుని లాంగ్ రన్లో, ఈరోజు అధికారం రాకపోవచ్చు కానీ లాంగ్ రన్లో ఖచ్చితంగా విజయ్ ముఖ్యమంత్రి అవుతాడు. ఈరోజు ముఖ్యమంత్రి కాకపోయినా అతను తీసుకునే నిర్ణయం వల్ల కింగ్ మేకర్ అవుతాడు. అయితే తీసుకునే నిర్ణయం కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ మూడు పార్టీల బలాలు బలహీనతలు చూస్తే డిఎంకే అధికారంలో ఉంది, స్టాలిన్ ముఖ్యమంత్రిగా స్ట్రాంగ్గా ఉన్నాడు, సంక్షేమ పథకాలు బాగున్నాయి. అదేవిధంగా డిఎంకేకి గ్రామీణ ఓట్ బ్యాంక్ స్ట్రాంగ్గా ఉంది. ఇవన్నీ కూడా డిఎంకే పార్టీకి ప్లస్. అయితే బలహీనతలు ఏంటంటే నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది, ధరల పెరుగుదల కూడా ప్రజలను ఇబ్బంది పెడుతుంది. ఇవి రెండు మైనస్లు. బలాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. అధికార పార్టీ కాబట్టి ఖచ్చితంగా బలాలు కూడా ఉంటాయి. కొంత ఓటు షేర్ చీలే అవకాశం కూడా ఉంది. అయితే ఆ చీలిన ఓట్లు ఖచ్చితంగా ప్రతిపక్షానికి వెళ్ళాలి అంటే అన్నా డిఎంకే పార్టీకి వెళ్ళాలి. కానీ ఇక్కడ విజయ్ ఎంట్రీతో ఆ ప్రతిపక్ష ఓట్లన్నీ కూడా విజయ్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ నష్టపోయేది డిఎంకే కంటే అన్నా డిఎంకే ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ అన్నా డిఎంకే బీజేపీ విజయ్ కలిస్తే ఏమవుద్ది, గెలిచే అవకాశాలు ఉండొచ్చు. అయితే బీజేపీ కేంద్ర పార్టీ కాబట్టి, ప్రాంతీయ పార్టీ కాదు కాబట్టి అక్కడ ఉన్న రాజకీయ ప్రాంతీయ లెక్కల ప్రకారం స్థానికంగా కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అన్నా డిఎంకే విజయ్ కలిస్తే గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ. వాళ్ళిద్దరికి మాత్రం కలిస్తే, బీజేపీ కాకుండా. బీజేపీతో పాటు కలిస్తే ఆ గెలుపు అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే కేంద్రం నుంచి ఎక్కువ ఒత్తిడి ఉంటుంది కాబట్టి విజయ్ తీసుకునే నిర్ణయం చాలా ముఖ్యం. ఎందుకంటే లాంగ్ రన్లో అతని పార్టీ నిలబడాలంటే ఖచ్చితంగా ఈరోజు తీసుకునే నిర్ణయం, మొదటి ఎలక్షన్ కాబట్టి తీసుకునే నిర్ణయం చాలా ముఖ్యం. ఒత్తిళ్ళు ఉండొచ్చు, ఒత్తిళ్ళని అధిగమించాలి. అప్పుడే మనం అనుకున్న గోల్ని సాధించగలరు. అయితే ఈరోజు విజయ్ అలాంటి నిర్ణయమే తీసుకున్నాడని మనకి వార్తలు వస్తున్నాయి. కాబట్టి అతనికి భవిష్యత్తు బాగా ఉంటుందని అనుకుంటున్నాం. అయితే అన్నా డిఎంకేకి బలం ఆ డిఎంకే వ్యతిరేక ఓట్ల మీద ఉంది. గ్రామీణంగా అన్ని ప్రాంతాల్లో కేడర్ కూడా ఉంది.
అయితే నాయకత్వం మీద పట్టు లేదు, నాయకత్వ లోపం ఉంది. అదొక బలహీనత, అది భయంకరమైన బలహీనత. సో ఎప్పుడైతే విజయ్ ఒంటరిగా నిలబడతాడో ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ కూడా ఎక్కువ శాతం విజయ్కి వచ్చే అవకాశం ఉంటుంది. విజయ్కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగా ఉంది కాబట్టి, యువతలో కూడా ఎక్కువ క్రేజ్ ఉంది కాబట్టి ఓట్లు వచ్చే అవకాశం. అయితే ఇప్పుడు విశ్లేషకులు చెప్తున్న అభిప్రాయం ప్రకారం విజయ్కి 10 నుంచి 15% ఓట్లు వస్తాయంట. 10 నుంచి 15% వచ్చే ఓట్లు గెలుపుని నిర్ణయించలేవు. కాబట్టి ఈరోజు కొన్ని సీట్లు అతను తెచ్చుకొని నిలబడ్డా కూడా ఒక 5 ఏళ్ల పాటు నెక్స్ట్ ఖచ్చితంగా అతను ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు తీసుకుపోయే నిర్ణయం విజయ్ జీవితానికి ఒక పెద్ద మార్పుగా నిలబడబోతుంది. ఏదైనా సరే ఇప్పుడు ముగ్గురు నిలబడ్డప్పుడు డిఎంకే, అన్నా డిఎంకే, టీవీకే, ఈ 3 పార్టీలు 3 విడివిడిగా నిలబడ్డప్పుడు హంగ్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఆ సందర్భంలో విజయ్ పార్టీ కీలకంగా మారుతుంది. కాబట్టి అలాంటి మంచి నిర్ణయం తీసుకొని ఎన్నికలకు వెళ్తే విజయ్ ఒక మంచి నాయకుడిగా ఎదుగుతాడని ఈ సందర్భంగా తమిళనాడు ఎన్నికలు 23 ఉన్నాయి కాబట్టి ఓటర్లందరూ కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం ప్రభుత్వానికి, మీరు ఏ ప్రభుత్వానికైనా ఇవ్వండి, కాకపోతే ఇచ్చే నిర్ణయం మంచి నిర్ణయంగా ఉండాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతూ తమిళనాడు ప్రజలందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.